ఏంట్రా ఏంట్రా తప్పలేదు? ఎలా తప్పించాలో నాకు తెలుసు. తేజ, ఎస్ఐకి కాల్ చేసి పాపని తీసుకెళ్ళమని చెప్పు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మన లాయర్ చూసుకుంటాడు. వద్దు మేడం, ప్లీజ్. ఈ పాపని నేనెవ్వరికీ ఇవ్వను, నేనే పెంచుతాను. ఇవ్వవా? ఏ పిచ్చి పట్టిందా నీకు? లేదు మేడం, నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం వచ్చింది. బ్రాహ్మణి నా మీద కోపడ్డంలో నిజం ఉంది. నేనే తండ్రి అని ఎన్నిసార్లు అన్నా తన సంతృప్తి కోసం ఒప్పుకుంటే సరిపోయి ఉండేది. కాదండం వల్లే తన మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయ్యి పాప చనిపోయింది. జీవితాంతం వెంటాడే నా గిల్టీ ఫీల్ని ఈ పాప మీద ప్రేమగా మారుస్తాను. పరోక్షంగా ఆ బిడ్డ చావుకి కారణమైనందుకు ప్రత్యక్షంగా ఈ పాపకి మంచి లైఫ్ ఇస్తాను. ఇన్ని రోజులు బ్రాహ్మణి బిడ్డకి తండ్రి కాకపోయినా చూసుకుంటాను అన్నావు. ఇప్పుడేమో ఊరు పేరు తెలియని అనాథని ఉద్ధరిస్తానంటున్నావు. ఏంట్రా ఇది? నేనండం కాదు మేడం, ఇది ఆ దేవుడి రాత అని నా నమ్మకం. గుడి దగ్గర కార్ బ్రేక్ డౌన్ అవడం వల్ల ఈ పాప నా కంటపడడం జరిగింది. యాదృచ్ఛికాలు యథార్థాలు కావు రాహుల్. నీకు తోచింది చేసి దేవుడి రాత అంటావేంటి? సరే, మీకు నమ్మకం లేదు కదా, నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. తీసుకోండి మేడం. మేడం, పాపని తీసుకోండి. డాడ్, ఇప్పుడు మీరు తీసుకోండి. నవ్య, చూసావా, తను ఇప్పుడు ఏడు పాపేసింది. గుడి దగ్గర కూడా ఇలానే చేసింది. ఇప్పుడైనా నమ్ముతారా మేడం, ఈ పాప దేవుడి ప్రసాదమని, నాకు పరిహారంగా ప్రాయశ్చిత్తంగా దొరికిందని? నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు. ఏడుపు ఆపేసిందన్నా చిన్న లాజిక్ని బేస్ చేసుకుని నీకు నువ్వే దేవుణ్ణి లింక్ చేసుకుని ఏదేదో ఊహించుకుంటే మేమెలా నమ్మాలి? నేను చెప్పాను మేడం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రోజు నుండి ఈ పాప నాతోనే, ఈ ఇంట్లోనే ఉంటుంది. ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఊరుకోమ్మా, ఊరుకో. నా బుజ్జి కదా, నా బంగారు కదా, ఊరుకోమ్మా. ఏడవకూడదు, ఏడవద్దు తల్లి. ఏడవకూడదు, ఊరుకోమ్మా. ఏడకూడదమ్మా, ఊరుకో. ఆ దేవుడి రాత నా చేతి స్పర్శ అన్నావు.
ఇప్పుడేంటి కేకలు పెట్టి మరీ ఏడుస్తోంది? ఇప్పుడు కూడా ఆ దేవుడు నీకేమైనా స్పెషల్గా చెప్పాడా? 3 పిల్లల్ని కన్నారు, పెంచారు. చిన్నపిల్లలకి ఏడుపు తప్ప వేరే భాష రాదని తెలీదా మేడం మీకు? అది మీ అమ్మకే కాదు, మనిషిగా పుట్టిన ఎవరికైనా తెలుస్తుందిరా. కానీ కారణం ఏంటని? వెరీ సింపుల్ డాడ్. పాపకి ఆకలేస్తుంది. నా స్పర్శ వల్ల కడుపు నిండదు కాబట్టి ఏడుస్తుంది. నవ్య, నువ్వు వెళ్ళి పాలు తీసుకుందా. అలాగే అన్నయ్య. ఊరుకో తల్లి, ఏడవకూడదు. పాలు తీసుకురావడానికి అత్త వెళ్ళింది కదా, తీసుకొచ్చేస్తుందిలే. తాగి బజ్జుంది గాని, ఓకేనా? సరేనా? ఓ ఓ ఓ. నవ్య, త్వరగా రా. వస్తున్నానన్నయ్య. ఓ నవ్య, త్వరగా రామ్మా. వచ్చేస్తున్నానన్నయ్య. అన్నయ్య ఇదిగో. ఇదిగో పాలు. పాలు తాగమ్మా. ఏమైందమ్మా? తాగమ్మా. తాగమ్మా. నవ్య, పాలు చల్లారి పెట్టావా? చల్లగానే ఉన్నాయి అన్నయ్య. ఇటు సారీ అన్నయ్య. తాగమ్మా. ఏమ్మా, అలా వద్దంటే ఎలా చెప్పమ్మా? నీ కడుపులో ఆకలి ఎలా తీరుతుంది? ఇదిగో తాగేసే. ఎందుకొచ్చిన కర్మరా ఇదంతా? దారుణ పోయేదాన్ని నెత్తిన పెట్టుకున్నావు. కారణం అడిగితే దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటున్నావు. అవసరమా ఇదంతా? రాహుల్, పాపని ఏదైనా ఆర్ఫనేజ్ కు పంపిద్దామా? అన్నయ్య, దేవుడిచ్చిన బిడ్డ ఎక్కడికి పంపను, నేనెవరికి ఇవ్వనన్నయ్య. ఇలా ఎంతకాలం రాహుల్? అరవకండి మేడం, ప్లీజ్. పాప భయపడి ఇంకా పెద్దగా ఏడుస్తుంది. పసిపాపలకి దేవుడిచ్చిన తండ్రి మాత్రమే సరిపోడు, పాలిచ్చే తల్లి కూడా కావాలి. నువ్వంత జాలి పడ్డావు సరే, నీలా ఏ తల్లి ఈ బాధ్యత తీసుకుంటుంది? ఆ బిడ్డ ఆకలి తీర్చి ఏడుపు ఆపుతుంది. ఎక్కడికి? నా పాప ఆకలి తీర్చడానికి. రాహుల్ రాహుల్ రాహుల్, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పాలరా. చేసిన తర్వాత చెప్పడమే గాని వీడు ముందు చెప్పడు కదా. పాప పాప అని ఇప్పుడేం షాక్ ఇస్తాడో, ఏం పిచ్చి పని చేస్తాడో.
ఎప్పుడైతే ఆ పాప అనాథ అని తెలిసిందో నా దగ్గరే ఉంచుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదన్న స్వార్థం కూడా వచ్చింది. ఎందుకలా అనిపించిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. అక్క, నీకా పాప కావాలి అంతే కదా? ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎత్తుకొచ్చైనా, లేదంటే ఏదైనా మంత్రం వేసి ఇక్కడికి తీసుకొచ్చైనా? వాళ్ళ గురించి మనకెందుకు నాన్న, వదిలేయండి. సరే, పాపనిస్తే నేను వెళ్తాను. నేనివ్వను. స్టేషన్ దగ్గరంటే తప్పలేదు, కానీ ఇప్పుడు మాత్రం నేను వదులుకోను. నాకు దూరమైన అమ్మతనాన్ని గుర్తు చేస్తున్నా ఈ పాపని నేనే పెంచుకుంటాను. నోవే, పాప దైవ ప్రసాదం. నేను చేసిన పాపానికి పరిహారం నేనెందుకిస్తాను? ఛాన్సే లేదు. చూడండి, మీకు ఈ పాప దేవుడిచ్చిన ప్రసాదం అయితే నాకు బాధను తీర్చేవారం దూరం చేయకండి. ఆకలి తీర్చడం కోసం ఎన్నిసార్లు ఇంటికి వస్తారు? పాపను వదిలేసి వెళ్ళండి. నేనిక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళను, పాపను కూడా నీకు దూరం చెయ్యను. నువ్వు కూడా నాతో మా ఇంటికి రా. ఇద్దరం కలిసి అమ్మా నాన్నగా మారి ఈ పాపను పెంచుదాం. అంటే ఈ వంకను నన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నారా? నువ్వేమైనా అనుకో, నీకు నాకు కూడా పాప కావాలంటే అది తప్ప వేరే ఆప్షన్ లేదు. నా బలహీనతని మీరు అవకాశంగా మార్చుకుంటున్నారా? పాపని వదులుకోవడానికి ఇష్టపడననే కదా ఇలా అడుగుతున్నారు. మీరు మీ ప్రేమ వద్దని తెగదింపులు చేసుకున్నాక నేనెలా ఆ ఇంటికి వస్తాను? మీ అమ్మగారు అన్న మాటలు ఎలా మర్చిపోతాను? మా అమ్మన్న మాటలకి నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. బ్రాహ్మణి, నీ భర్తగా నిన్ను అత్తారింటికి తీసుకెళ్ళడానికి రాలేదు. అమ్మగా నా బిడ్డకి ఆకలి తీర్చడం కోసం రమ్మంటున్నాను.
నా వల్ల ఇక మీదట ఏ పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను. తనను చూసి నువ్వు కూడా ఫీల్ అవుతున్నావు కాబట్టి అడుగుతున్నాను. చూడండి బాబు, మీరు మర్యాదగా పిలిచినా మీ అమ్మగారి కోపం ద్వేషం తెలిసిన వాళ్ళం. ఆ ఇంటికొచ్చి మా అమ్మాయి బాధపడడం మాకిష్టం లేదు బాబు. ఇప్పటికే తను అనుభవిస్తున్న బాధ చాలు బాబు. బ్రాహ్మణిని ఈ పాపని ఒకేలా ఎవ్వరూ ఏమనకుండా చూసుకునే బాధ్యత నాది. మీ అమ్మాయికి నా మీద ద్వేషం ఉందేమో కానీ నాకు మాత్రం ఎప్పటికీ ప్రేమే ఉంటుంది. మీ ప్రేమ గురించి మాట్లాడకండి. ఆ పదం మీ నోటి నుంచి వింటుంటేనే కంపరంగా ఉంది. సరే బ్రాహ్మణి, నీకు నచ్చినట్టే ఉంటాను. నీకు ఇష్టం లేని పదం వాడను. ఈ పాప కోసం నేను బ్రతిమాలుతున్నాను. ఇంటికి రా. నిజంగా మీరు పాప గురించి ఆలోచించేవారే అయితే పాపని ఇక్కడే వదిలేయండి. నచ్చినప్పుడు వచ్చి చూసి వెళ్ళండి. అంతేగాని నేను మాత్రం ఆ ఇంటికి రాను. పోనీ ఒక పంచే, పర్మనెంట్గా కాకపోయినా ఈ పాపకి తల్లిపాలు అవసరం తీరే వరకు ఉండు చాలు. ప్లీజ్ బ్రాహ్మణి, ఓకేనా? నాకు ఇష్టం లేదు. ఇంకెప్పటికీ ఆ గుమ్మంలో అడుగు పెట్టను అని చెప్పి మళ్ళీ రావడం, మాట తప్పడం అంటే నా వల్ల కాదు. నా సంతోషాన్ని దూరం చేసిన మీతో ఆ ఇంట్లో ఉండడం కన్నా పాప దూరమైందన్న బాధతో ఈ ఇంట్లోనే ఉండడం నాకు సుఖం. అన్ని రోజులే ఉంటాను. సరే బ్రాహ్మణి, కారిక్. ఒక పాప వల్ల దూరం అయ్యారు, ఇంకొక పాప వల్ల దగ్గర అవుతున్నారు. దేవుడు ఈ జంటను విడదీసినందుకు బాధపడ్డాడో ఏమో, వెంటనే పరిష్కారం చూపించాడు. దూరం చేసింది దేవుడు కాదండి, నేను. ఆ పాపం చేసింది నేనే.
ఆగో! ఎంత ధైర్యమే నీకు? ఆ రోజు నోటికొచ్చినట్టు వాగి పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు విసిరి మళ్ళీ ఎందుకొచ్చావు? మేడం ప్లీజ్ అలా మాట్లాడకండి. బ్రాహ్మణి నేను రిక్వెస్ట్ చేస్తే వచ్చింది. ఎంత రిక్వెస్ట్ చేస్తే మాత్రం కొంచెమైనా బుద్ధుండాలి కదా.